నేచురల్ స్టార్ నానిని ఇప్పటి వరకు చూడని కొత్త యాంగిల్లో చూడబోతున్నాం. క్లాస్ మాస్ సినిమాలు చేస్తూ వస్తున్న నాని ఈసారి వైలెన్స్ కే వణుకు పుట్టించేలా ఉన్నాడు. దసరా, సరిపోదా శనివారం లాంటి మాస్ సినిమాలు చేసినప్పటికీ హిట్ 3తో ఊహించని ఊచకోతకు రెడీ అవుతున్నాడు నాని. టీజర్ కట్స్ కోసం సెపరేట్ గా కొన్ని షార్ట్స్ యాడ్ చేశారా, లేదా సినిమాలో ఈ షార్ట్స్ కు సంబంధించిన సీన్స్ ఉంటాయా అనేది తెలియదు. కానీ హిట్ 3 టీజర్ మాత్రం అరాచకమని చెప్పాలి. హిట్ ఫస్ట్ కేస్, సెకండ్ కేస్ కు మించి అనేలా థర్డ్ కేస్ ను ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నట్లుగా హిట్ 3 టీజర్ తో చెప్పేశారు. హిట్ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన హిట్ 2 మంచి విజయాలు అందుకున్నాయి. వాటి తర్వాత హిట్ 3 తెరకెక్కుతోంది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని, ప్రశాంతి తిప్పర్నేని కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శైలేష్ కొలన్ ఈ 3వ భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. నాని ఇందులో హీరోగా నటిస్తున్నాడు. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 1న సమ్మర్ కానుకగా రిలీజ్ కాబోతోంది. ఈ రోజు నాని బర్త్డే కావడంతో హిట్ 3 నుండి టీజర్ ని వదిలారు. హిట్ 3 టీజర్ విషయానికి వస్తే ఇది 1 నిమిషం 44 సెకండ్ల నిడివి కలిగి ఉంది. జమ్మూ కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో అభిలాష్ వాయిస్ ఓవర్ లో టీజర్ మొదలైంది. వరుసగా ఆ ప్రదేశంలో సీరియల్ కిల్లింగ్స్ జరుగుతుంటాయి. చంపేసిన తర్వాత తల క్రిందులుగా శవాలను వేలాడదీసి చెట్లకు కట్టేసి వెళ్లిపోతుంటుంది విలన్ గ్యాంగ్. ఆ కేస్ కాంప్లికేట్ అవ్వడంతో అర్జున్ సర్కార్ అంటే నానికి అప్పగిస్తారు. అతను మహా కోపిష్టి. అందుకే ఇతని లాఠీకి దొరికే వాళ్ళ పరిస్థితి తలుచుకుంటే భయం వేస్తుంది అంటూ పై ఆఫీసర్ గా చేసిన రావు రమేష్ పాత్రతో చెప్పించారు. ఆ సినిమాలో నాని మునిపెన్నడు చూడనంత వైలెంట్ గా కనిపిస్తున్నాడు. టెక్నికల్ గా కూడా హిట్ 3 టీజర్ బాగుంది. టీజర్ ప్రారంభం నుండి ఎండింగ్ వరకు నరకుడే నరకుడు. అసలు ఇతను నిజంగా పోలీసా లేకపోతే క్రిమినలా అనేది టీజర్ చూస్తున్నంతసేపు అర్థమవ్వని పరిస్థితి. హీరోయిన్ కూడా టీజర్ లో అదే డైలాగ్ కొడుతోంది. అందుకు నాని, నన్ను పోలీస్ అనుకునే మోసపోయారు జనాలు, ఇన్నేళ్లు మీకు చూపిస్తా నా ఒరిజినల్ అంటూ డైలాగ్ కొడతాడు. టీజర్ చివరిలో కత్తి పొట్టలో దూర్చి తల వరకు లాగి విలన్ ని అడ్డంగా చీల్చిన షాట్ ని చూస్తే చాలా క్రూరంగా అనిపించక తప్పదు. ఇంత క్రూరమైన హింస అవసరమా? ఎక్కడైనా పోలీస్ గన్తో కాకుండా కత్తితో మర్డర్లు చేయడం చూసామా? హీరో క్యారెక్టర్ కి ఎలివేషన్స్ ఇవ్వడానికి ఎలా పడితే అలా సినిమాలు తీస్తారా అంటూ సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా ఈ చిత్రంపై విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ సినిమాలో బ్లడ్ బాత్ ని యూత్ ఆడియన్స్ బాగా ఇష్టపడతారు కాబట్టి సినిమాటిక్ లిబర్టీ కోసం అలా చేసినట్టు అనిపించింది. ఇకపోతే ఈ సినిమాలో హిట్ 1, హిట్ 2లలో హీరోలుగా నటించిన విశ్వక్ సేన్, అడవిశేష్ వంటి వారు కీలక పాత్రలో కనిపిస్తారని టాక్ వచ్చింది. కానీ కేవలం అడవిశేష్ మాత్రమే నటిస్తాడని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ఓవరాల్ గా హిట్ సిరీస్ లో 3వ పార్టుగా వస్తున్న హిట్ 3 మొదటి 2 పార్టులను ఓ రేంజ్ లో మించిపోయేలా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ టీజర్ చూసిన తర్వాత ఇక మే 1న రిలీజ్ కాబోతున్న సినిమా కూడా ఇదే రేంజ్ లో ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర నాని ఖాతాలో మరో భారీ హిట్ సొంతమయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. చూడాలి మరి ఏం జరుగుతోందో. నేచురల్ స్టార్ నానిని ఇప్పటి వరకు చూడని కొత్త యాంగిల్లో చూడబోతున్నాం. క్లాస్ మాస్ సినిమాలు చేస్తూ వస్తున్న నాని ఈసారి వైలెన్స్ కే వణుకు పుట్టించేలా ఉన్నాడు. దసరా, సరిపోదా శనివారం లాంటి మాస్ సినిమాలు చేసినప్పటికీ హిట్ 3తో ఊహించని ఊచకోతకు రెడీ అవుతున్నాడు నాని. టీజర్ కట్స్ కోసం సెపరేట్ గా కొన్ని షార్ట్స్ యాడ్ చేశారా, లేదా సినిమాలో ఈ షార్ట్స్ కు సంబంధించిన సీన్స్ ఉంటాయా అనేది తెలియదు. కానీ హిట్ 3 టీజర్ మాత్రం అరాచకమని చెప్పాలి. హిట్ ఫస్ట్ కేస్, సెకండ్ కేస్ కు మించి అనేలా థర్డ్ కేస్ ను ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నట్లుగా హిట్ 3 టీజర్ తో చెప్పేశారు. హిట్ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన హిట్ 2 మంచి విజయాలు అందుకున్నాయి. వాటి తర్వాత హిట్ 3 తెరకెక్కుతోంది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని, ప్రశాంతి తిప్పర్నేని కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శైలేష్ కొలన్ ఈ 3వ భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. నాని ఇందులో హీరోగా నటిస్తున్నాడు. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 1న సమ్మర్ కానుకగా రిలీజ్ కాబోతోంది. ఈ రోజు నాని బర్త్డే కావడంతో హిట్ 3 నుండి టీజర్ ని వదిలారు. హిట్ 3 టీజర్ విషయానికి వస్తే ఇది 1 నిమిషం 44 సెకండ్ల నిడివి కలిగి ఉంది. జమ్మూ కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో అభిలాష్ వాయిస్ ఓవర్ లో టీజర్ మొదలైంది. వరుసగా ఆ ప్రదేశంలో సీరియల్ కిల్లింగ్స్ జరుగుతుంటాయి.
చంపేసిన తర్వాత తల క్రిందులుగా శవాలను వేలాడదీసి చెట్లకు కట్టేసి వెళ్లిపోతుంటుంది విలన్ గ్యాంగ్. ఆ కేస్ కాంప్లికేట్ అవ్వడంతో అర్జున్ సర్కార్ అంటే నానికి అప్పగిస్తారు. అతను మహా కోపిష్టి, అందుకే ఇతని లాఠీకి దొరికే వాళ్ళ పరిస్థితి తలుచుకుంటే భయం వేస్తుంది అంటూ పై ఆఫీసర్ గా చేసిన రావు రమేష్ పాత్రతో చెప్పించారు. ఆ సినిమాలో నాని మునిపెన్నడు చూడనంత వైలెంట్ గా కనిపిస్తున్నాడు. టెక్నికల్ గా కూడా హిట్ 3 టీజర్ బాగుంది. టీజర్ ప్రారంభం నుండి ఎండింగ్ వరకు నరకుడే నరకుడు. అసలు ఇతను నిజంగా పోలీసా లేకపోతే క్రిమినలా అనేది టీజర్ చూస్తున్నంత సేపు అర్థమవ్వని పరిస్థితి. హీరోయిన్ కూడా టీజర్ లో అదే డైలాగ్ కొడుతోంది. అందుకు నాని, నన్ను పోలీస్ అనుకునే మోసపోయారు జనాలు ఇన్నేళ్లు, మీకు చూపిస్తా నా ఒరిజినల్ అంటూ డైలాగ్ కొడతాడు. టీజర్ చివరిలో కత్తి పొట్టలో దూర్చి తల వరకు లాగి విలన్ని అడ్డంగా చీల్చిన షాట్ ని చూస్తే చాలా క్రూరంగా అనిపించక తప్పదు. ఇంత క్రూరమైన హింస అవసరమా? ఎక్కడైనా పోలీస్ గన్తో కాకుండా కత్తితో మర్డర్లు చేయడం చూసామా? హీరో క్యారెక్టర్ కి ఎలివేషన్స్ ఇవ్వడానికి ఎలా పడితే అలా సినిమాలు తీస్తారా అంటూ సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా ఈ చిత్రంపై విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ సినిమాలో బ్లడ్ బాత్ ని యూత్ ఆడియన్స్ బాగా ఇష్టపడతారు కాబట్టి సినిమాటిక్ లిబర్టీ కోసం అలా చేసినట్టు అనిపించింది. ఇకపోతే ఈ సినిమాలో హిట్ 1, హిట్ 2లలో హీరోలుగా నటించిన విశ్వక్సేన్, అడవిశేష్ వంటి వారు కీలక పాత్రల్లో కనిపిస్తారని టాక్ వచ్చింది. కానీ కేవలం అడవిశేష్ మాత్రమే నటిస్తాడని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ఓవరాల్ గా హిట్ సిరీస్ లో 3వ పార్టుగా వస్తున్న హిట్ 3 మొదటి 2 పార్టులను ఓ రేంజ్ లో మించిపోయేలా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ టీజర్ చూసిన తర్వాత ఇక మే 1న రిలీజ్ కాబోతున్న సినిమా కూడా ఇదే రేంజ్ లో ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర నాని ఖాతాలో మరో భారీ హిట్ సొంతమయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. చూడాలి మరి ఏం జరుగుతోందో.